హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ4ఆర్ సంబంధించిన కొన్ని పోస్టర్స్ అయితే లీక్ అయినాయని చెప్పొచ్చు. పోస్టర్స్ కాదు కదా! దీనికి సంబంధించిన డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని కూడా బయటపడాయన్నమాట. ఇవి ఈరోజు మనం తెలుసుకుందాము. అండ్ మనకి ఇది 20,000కి ఇది రాబోతుంది. అంటే మనకి 20,000కి ఈ మొబైల్ వర్తా కాదనేది మీకు ఫైనల్‌గా చెప్తాను. మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే మనకి ఈ మొబైల్ ఆల్టర్‌నేటివ్‌గా ఐక్యూ జీ10 ఆర్ కూడా అయితే వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇది మనకి అమెజాన్‌లో కనిపిస్తుందన్నమాట. ఐక్యూ జీ10 ఆర్ సంబంధించిన పోస్టర్స్ అయితే. డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ బ్రాండ్స్ డిఫరెన్స్ అంతే. ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటాయని చెప్పొచ్చు. వివో టీ4ఆర్‌కి అండ్ ఐక్యూ జీ10ఆర్‌కి. ఇంక లేట్ చేయకుండా మనము ఈ వివో టీ4ఆర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే రాబోతుంది. 20,000 లోపల కర్వ్ డిస్ప్లే అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ మనం ఇందులో అయితే పెట్టదని చెప్పొచ్చు. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది స్టేరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటి సపోర్ట్ ఉండదు. అలాగే మనకి ఇక్కడ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. IP68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. 7.9 థిక్‌నెస్ అయితే ఉంటదని చెప్పొచ్చు. మనకి కర్వ్ డిస్‌ప్లే అయినా గానీ థిక్‌నెస్ మీద బాగా ఫోకస్ చేశారని అనిపిస్తుంది. మెయిన్‌గా మనకి థిక్‌నెస్ తక్కువ ఉంటే మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం బాగుంటదన్నమాట. మనకి డిస్‌ప్లే విషయానికొద్దాం. ఇది 6.77 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే రాబోతుందన్నమాట. ఇంకా మనకి కర్వ్ డిస్‌ప్లే కాబట్టి ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం బాగానే ఉంటది. ఇందులో మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. అలాగే HDR10 సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి ఇందులో మనకి అప్రాక్సిమేట్‌గా 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవెల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మనకి బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటదన్నమాట. మేజర్‌గా మనకి ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో వాడేటప్పుడు బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేవి కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. మనకి వైడ్ వన్ ఎలోన్ సపోర్ట్ ఉంది. అంటే మనం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో కూడా ఫుల్ హెచ్‌డీ వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదన్నమాట. ఎందుకంటే మనకి కర్వ్ డిస్‌ప్లేలో వచ్చే ఎక్స్‌పీరియన్స్ అనేది ఏ డిస్‌ప్లేలో ఉండదు. బాగుంటదన్నమాట. కర్వ్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగుంటది. అందులో మనకి ఇది వివో కాబట్టి ఇంకా డిస్‌ప్లే కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉంటదన్నమాట. ప్రాసెస్ విషయానికొద్దాం. మన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4 బిల్డప్ ప్రాసెసర్. సో మనకి ఈ ప్రాసెసర్ అయినా కూడా పర్లేదు. ఒక మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ నుంచి. మీరు నార్మల్ యూజ్‌కి అలాగే జనరల్ యూజ్ కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ గానే వర్క్ అవుతదన్నమాట. యాంథర్ 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ ఓఎస్ 15 రాబోతుందన్నమాట. నెక్స్ట్ మనం కెమెరా విషయానికొద్దాం. ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX882 సెన్సార్ మీద రాబోతుంది. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. మనకి ఫోటోస్ కూడా కొంచెం క్లారిటీగా వస్తాయి. ఎందుకంటే ఓఎస్ సపోర్ట్ ఉంది కదా! ఓఎస్ అంటే మనకి ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ 2 MP అంటున్నారు. ఇది డెప్త్ కెమెరానా? లేకపోతే మేక్రా కెమెరా అనేది నాకు కన్ఫర్మ్ తెలీదు. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 30 MP ఇచ్చారని చెప్పొచ్చు. 30 MP అంటే మరీ అంత హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దన్నమాట. ఫోటోస్ మంచిగా వస్తాయి. హైపర్‌గా, డూపర్‌గా వస్తాయని ఎక్స్‌పెక్ట్ పెట్టుకోవద్దు. ఫ్రంట్ కెమెరా 30 MP అంటున్నారు కాబట్టి కొంచెం డీసెంట్ ఫోటోస్, నార్మల్ ఫోటోస్ వరకు కొంచెం బెటర్‌గానే తీయగలదు. కాకపోతే మనకి ఫ్రంట్ కెమెరాలో 4K వీడియో సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ మెచ్చుకోవచ్చు ఏమైనా గాని. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికొద్దాం. మనకి ఇక్కడ బ్యాటరీ ఉండైతే ఇక్కడ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటున్నారు. చూడాలా మరి ఒకవేళ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ సెగ్మెంట్‌లో 6000 అంటే కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 వాట్స్ అంటే కొంచెం ఫాస్ట్ గానే ఎక్కుతదని చెప్పొచ్చు. అంటే మీకు ఎస్టిమేషన్‌గా చెప్పలేకపోతున్నా. మనకి రివర్స్ వైట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారన్నమాట. ఇది కూడా మంచి ఫీచరే. అంటే మనం ఈ రివర్స్ వైట్ ఛార్జింగ్ సపోర్ట్ యూజ్ చేసుకొని ఇంకో మొబైల్‌కి చార్జ్ చేయొచ్చన్నమాట. సో నాకు 20,000కి మంచి వర్త్ అయిన ఫీచర్ అనిపించింది ఏమంటే ఈ మొబైల్‌లో డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం 20,000 లోపల కర్వ్ డిస్‌ప్లే అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. 20,000లో ఈ మొబైల్ కంటే ఇంకా చాలా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఆ మొబైల్స్ కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎవరైనా లాస్ట్ వరకు చూసింటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి.